పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రభు నామమున ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రభు ఎంతో మనల్ని ప్రేమిస్తుంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని ప్రేమించి ఆయన రెక్కల చాటు కింద కాపాడుతూ మనల్ని ఎంతగానో నడిపిస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయమందు ప్రియమైన సంఘముగా, దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క మాటలు పరిశుద్ధమైనవి, పవిత్రమైనవి. దేవుడు ప్రతి మాట మన కొరకు ఈ పరిశుద్ధమైన గ్రంథములో రాయించిన కారణం ఏంటిదంటే, ప్రతి మాట ఇందులో రాయబడ్డది. ఎందుకంటే నీవు మంచి మార్గములో నడవాలి, నీవు మంచి మార్గములో ఉండాలనే దేవుని యొక్క చిత్తము. దేవుని చిత్తానుసారంగా నడిచిన వారే దేవునికి ఎంతో ప్రియమైన బిడ్డలుగా జీవించగలుగుతారు. ఈరోజు చూసినట్టయితే సంఘములో ప్రేమలు కొదువగా అయిపోతుంటున్నాయి. దేని విషయంలోనంటే చాలా మట్టుకు ఈరోజు ఈ దేశమంతా ఫోను కనెక్ట్ అయి ప్రేమలకు దూరం అయిపోయారు, మాటలకు దూరం అయిపోయారు. కుటుంబాన్ని పట్టించుకోకుండా ఎవరో పెట్టిన మెసేజ్కు ఉదయకాలం లేవగానే వారికి మరలా తిరిగి మెసేజ్ పెట్టడం, గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ అని చెప్పడం. అంటే బిజీ లైఫ్ అయిపోతుంటున్నది ప్రతిదినము ఫోన్ చేయబట్టే. బైబిల్ చదవటమే మరచిపోయారు. బైబిల్లో ఉన్న ప్రతి మాట నా కొరకని తెలుసుకొనటమే మర్చిపోతుంటున్నారు. అలాంటి లోకములో మనము ఈరోజు బ్రతుకుతున్నాము. దేవుని బిడ్డలుగా మీరు ఈ మాటలు వింటున్నప్పుడు కొన్ని విషయాల్లో మన జీవితాన్ని సరిచేసుకోవాలని నేను కోరుతుంటున్నాను. ఈరోజు దేవుని మాటలు శ్రద్ధగా విని దాని ప్రకారంగా నడవటమే మేలని దేవుని వాక్యము సెలవిస్తుంది. చెప్పేది నేను కాదు, దేవుడు మాటలు మాట్లాడుతున్నాడు మీతోని. ఈరోజు చాలామంది బీదలవటానికి కష్టపడుతుంటున్నారు. ఆ కష్టంలో నుండి బయటికి రావటం లేకపోతున్నారు. ఎదుటివాడు ఎలా బ్రతుకుతుంటున్నాడు, వానికంటే ఎక్కువగా నేను బ్రతకాలనే ఆశ ఉండటము తప్పు కాదు, కానీ అప్పు చేసి అలాంటి అనుభవించడమే తప్పు. వాడు ధనవంతుడైపోయాడు నా కళ్ళ ముంగట అని నువ్వు అనుకుంటము, వానికంటే నేను ఎక్కువగా బ్రతికి చూయించాలని అంటే నువ్వు కష్టపడి తప్పు చేయకుండా దేవుని చిత్తానుసారంగా నడిచితేనే నిన్ను దేవుడు అంచెలంచెలుగా హెచ్చిస్తాడు. ఏదో తప్పు చేసి అప్పు చేసి నేను కనిపిస్తానంటే అది బాగుండదు. ఈరోజు చాలామంది ఈ ఫోన్ ఎలాంటి జీవితం అంటే, ఎవడో 50,000 ఫోన్ తీసుకున్నాడంటే నాకు కావాలని ఇంట్లో వేధించడము. చాలామంది డబ్బు ఎంతైతే జమ చేశారో, ఎంతైతే బ్యాంకులో ఉంచుతుంటున్నారో దాన్ని తీసి లోన్ చేసి, కొన్ని డబ్బులు ఇచ్చి లోన్ తీసుకొని ప్రతి నెల ఈఎంఐలు కట్టలేక వారి జీవితమే ఎదగలేకపోతుంటున్నారు. వారి జీవితంలో అలాంటి బ్రతుకు ఈరోజు బ్రతుకుతున్నారు. అలాంటి బ్రతుకు బ్రతకకూడదు. నీకున్న దాంట్లో సంతోషపడాలి. నువ్వు దీవించబడాలంటే నువ్వు ఉన్న దాంట్లోనే సంతోషపడాలా. నిన్ను దేవుడు దీవించాలి, కానీ నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతకటము మానుకోవాలా. దేవుని దగ్గర సలహా తీసుకొని, దేవుని దగ్గర మాట తీసుకొని నువ్వు పని ప్రారంభం చేస్తే నీ జీవితంలో ఆశీర్వదించబడతావు. నీ పిల్లలు ఆశీర్వదించబడతారు.
ఒకరిని చూసి కాకూడదు, వారి మీద ఏడకూడదు. వారు ఇలా బ్రతుకుతున్నారు, అలా బ్రతుకుతున్నారు, నువ్వెందుకు ఇలా బ్రతుకుతలేవని కూడా నీ నోటికి రాకూడదు. అంటే వాక్యము నీతో ఈరోజు దేవుడు మాట్లాడే మాటలు ఏమిటంటే, మనము చదువుకుందాం రండి. దేవుని యొక్క మాటలు ఏమంటున్నాయి అన్నది మనము చదువుదాం. ఈరోజు దేవుని సన్నిధిలో ఎలాంటి స్థితి అనుభవిస్తున్నాం అన్నది, ఎలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నాం అన్నది దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం. దావీదు కీర్తనలు 147 అధ్యాయము 3వ వచనము చదువుకుందాం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. గుండె చెదిరి పడిపోయినవు, నిన్ను బాగు చేస్తానంటున్నాడు దేవుడు. కానీ దేవునికి సమయాన్ని ఇవ్వాలా. ఉదయకాలం లేస్తేనే ఎవరు నాకు మెసేజ్ పెట్టారని, ఎవరు నాకు హాయ్ చెప్పారని, ఎవరు నాకు గుడ్ మార్నింగ్ చెప్పారని ఆ ఫోన్ వైపు చూడకుండా దేవుని మాటలకు ఎదురు చూడాలి. ఈ లోకములో వాళ్ళు ఎప్పుడు నీతోనే ఉంటారు, కానీ దేవుడు నువ్వు మాట్లాడినప్పుడు నీతోనే ఉంటాడు. దినమంతా వారికి మెసేజ్ పెట్టచ్చు నువ్వు, కానీ ఒక సమయం తీసుకొని దేవుని మాటకు లోబడు. ఒక సమయం తీసుకొని దేవుని యొద్దకు రా. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. ఎందుకంటే దేవుడు ఈ మాట ఎందుకు అన్నాడంటే, ప్రతి ఒక్కరూ ఈరోజు శ్రమల్లో ఉన్నారు. ఈఎంఐలు కట్టలేక అప్పుల బాధల్లో ఉన్నారు. గవర్నమెంట్ బ్యాంకు ద్వారా ఎన్నో లోన్లు తీసుకొని కట్టలేని స్థితిలో ఈరోజు ప్రజలు బ్రతుకుతున్నారు. ప్రతిరోజు పనికి వెళ్ళాలంటే పని దొరుకుతుంది, దొరకదు. కానీ అప్పు తీసుకొని నెత్తి మీద ఉన్నదంటే అది అడ్డు పెంచుతుంది. అలాంటి పరిస్థితి ఈరోజు చాలామంది అనుభవిస్తున్నారు. సంఘముగా దేవుడు మీతో మాట్లాడే మాట ఏంటిదంటే, మీరున్న దాంట్లో సంతోషపడితే ఆ అప్పులు మీకు కావు. మీరు కష్టపడి సంపాదించింది 100 రూపాయలు అయితే అందులో ఒక 90 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఒక 10 రూపాయలు 20 రూపాయలు పక్కకు పెట్టండి. మీరు దేవుని సన్నిధిలో ఉంటే. ఎందుకంటే కష్ట దినములో అవి మీకు పనిస్తాయి. అప్పు చేసి ఏ వస్తువు కొనద్దు, ఉన్న దాంట్లో సంతోషపడటానికి ప్రయత్నించాలా. ఒక కహావత్ ఉన్నది, లేంది గోరకు సామిని తలకు. లేంది కోరుతున్నారు, మనకు అవసరం లేని కోరుతున్నారు ఈరోజు. అందుకే గుండె చెదిరిపోతున్నది. మీది ఆలోచించి కుంగిపోతున్నారు ఈరోజు. ఆలోచించి మీరు పడిపోతున్నారు ఈరోజు. మీరు ఆలోచించి ఉదయకాలము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుండి ఈ మాటలు వింటున్నావో, సంఘముగా ఈ మాటలు వింటున్నారు మీరు. దేవుని యొక్క చిత్తం ఏమిటి తెలుసా? నీ గుండె బద్దలు కొట్టుకొని పడిపోకూడదు. నువ్వు సంతోషంగా ఆనందంగా బ్రతకాలని దేవుని ఇష్టము. నువ్వు ప్రియమైన బిడ్డగా బ్రతకాలనే దేవునికి ఇష్టము. నీ కుటుంబాన్ని సరి చేసుకో. పిల్లలు అడిగిన దాన్ని ఇచ్చుకుంటా పోతే నువ్వు లేవలేవు. వారికి తెలియక అడుగుతున్నారు, తెలిసి కాదు. పక్కింటి వారు ఏం చేస్తున్నారో వాళ్ళని చూసి అడుగుతున్నారు. వాళ్ళకు నేర్పించాలి. ఈరోజు నీకు వచ్చిన ఆదాయంలో తక్కువ ఖర్చు పెట్టి బ్రతికితే నీకు అది ఉపయోగకరంగా ఉంటుంది. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, లేపుతాడు. కానీ ఎప్పుడంటే నువ్వు దేవుని చిత్తానుసారంగా నడిస్తే. నీ ఇష్టానుసారంగా నడిచి మళ్ళీ దేవుని మీద నింద మోపుతావు. నీ ఇష్టానుసారంగా కొనుగోలు చేసి నేను ఇంత అప్పుల పడ్డాని దేవుని మీద నింద మోపుతావు. నేను ఇంత బాధపడుతున్న దేవుడు నన్ను కనికరించి నిన్ను కాపాడతలేడు అనుకుంటున్నావు.
కానీ దేవుడు అలా చెప్పలేదు, నువ్వు అప్పు చేసి ఇష్టం వచ్చిందల్లా కొనమని. ఈరోజు కొని బండి కొంటే వాడు మంచి బండి తీసుకున్నాడు, నువ్వు మంచి బైక్ తీసుకొని ఆ పూటకు లేకున్నా కష్టం చేసి నేను ఈఎంఐ కడతానని మొండికి దిగి ఆ బైక్ తీసుకున్నావు. 6 నెలలు కట్టినాకనే మళ్ళీ కట్టలేకుండా బండి వాడు గుంజుకెళ్ళి ఇంకో కొనికి అమ్మేస్తున్నాడు. షోక్కు తీసుకుంటే నీ జీవితము నవ్వుల పాలైపోతున్నది. అవునా కాదా? అంటే ఎవడికో చూపెట్టాలని నువ్వు పని చేయకూడదు. ఎవని ముంగట్టునో నువ్వు పడిపోకూడదు. వాడి ముంగట మంచివాడని అనిపించుకోవాలా. ధనవంతుడు ఒక వస్తువు తీసుకుంటే వాళ్ళు ఎట్లా తీసుకుంటారంటే లోన్ పెట్టరు, కిస్తు పెట్టుకోరు. వాళ్ళు ఎట్లా పెట్టుకుంటారంటే వాళ్ళు నగదు పెట్టి తీసుకొని ఉంటారు. కానీ నీవు అప్పు చేసుకుంటున్నావు కాబట్టి నీ జీవితము పని లేకుంటే ఆ అప్పు కట్టలేవు. ప్రతిదినము నీకు డబ్బు రాకుంటే నువ్వు కట్టలేవు. నీకు ఇంటిని పోషించలేవు, ఆ అప్పు కట్టలేవు. అందుకొరకు నువ్వు తీసుకోకూడదని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం ఇంకొక మాట మాట్లాడుతున్నాడు దేవుడు. మనం చూద్దాం. దావీదు కీర్తనలో 134వ అధ్యాయము 2వ వచనములో 3వ వచనములో ఈ మాటలు పలుకుతుంటున్నాడు. పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశములను సృష్టించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక అని అంటున్నాడు. సియోనులో నుండి నిన్ను ఆశీర్వదిస్తు. పరిశుద్ధ స్థలం వైపు నీ చేతులు ఎత్తాలా. ఎక్కడికి ఎత్తాలా? ఎక్కడికి ఎత్తాలన్నట? పరిశుద్ధ స్థలం వైపు. అతి పరిశుద్ధ స్థలము అక్కడ ఉంటున్నది. సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించే దేవుడు నీకున్నాడు. నిన్ను ప్రేమించే దేవుడు నీతో ఉన్నాడు. నిన్ను ప్రతి అవసరత తీర్చడానికి దేవుడు ఉన్నాడు. నీకు ఏది అవసరమో ఆయన ఇస్తాడు, ఏది ఇష్టమో ఆయన ఇస్తాడు. కానీ లేంది కోరుకొని అప్పుల పాలై దేవుని నిందిస్తావు, అది తప్పు. లేనిది అస్సలు కోరుకోకు. నీది కాంది నువ్వు కోరుకునే కోరుకో. నీవు ఉన్న దాంట్లో సంతోషపడితే ఎవడు కూడా నీకు ఏళ్ళు చూపెట్టేవాడు లేడు. ఈరోజు నువ్వు ఎలా బ్రతకాలనుకుంటున్నావు? ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నావు? ఎలాంటి అనుభవంలో నువ్వు జీవించాలనుకుంటున్నావు? ప్రభు ఏమంటున్నాడంటే, నీ జీవితాన్ని సరిచేసడానికి దేవుడు ఈ లోకానికి వచ్చినాడు, కానీ ఏదో పొందాలని దేవుడు నీ దగ్గరికి రాలే. నిన్ను బాగు చేసడానికి వచ్చినాడు. నువ్వు పడుతున్న కష్టాల నుండి నిన్ను విడిపిస్తానని దేవుడు వచ్చినాడు. ఈరోజు నువ్వు నేర్చుకున్న దాన్ని బట్టి దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు జీవించాలి. తప్పు చేసినవా దిద్దుకోవాలా? అప్పు చేసినవా నువ్వు కట్టలేవా? నువ్వు పని చేస్తేనే అది అప్పు కడతావు. పని లేకుంటే ఎక్కడి నుంచి కడతావు? అందుకే నువ్వు సంపాదించినాక నువ్వు ఏది కొంటావో కొను. ముందు సంపాదించడానికి తెలివిని దేవుణ్ణి అడుగు. ఆదా చేసడానికి దేవుణ్ణి అడుగు. పోగు చేసి నువ్వు ఏదైనా కొనవచ్చు, నీ ఇష్టాన్ని పూర్తి చేసుకోవచ్చు. కానీ కొని
ఇష్టాన్ని పూర్తి చేసుకొని కట్టాలంటే నీతోని కాదు. ఆ ప్రకారంగా నువ్వు చేయకూడదు. పిల్లలకి ఇప్పియకండి. పిల్లలు అడుగుతారు ఐఫోన్ కావాలని. నువ్వు చేసే బిజినెస్ ఏంటిది? నువ్వు నెలకు ఎంత సంపాదిస్తున్నావు? అది ఆలోచన లేదు. మంచి కిమ్తీ వల్ల అంటే ఖరీదైన వాహనం బండి కొనిస్తున్నాం, వాడు ప్రతిరోజు ఎంత సంపాదిస్తున్నాడు అది అడగం. నీకు కావాలంటే కొనిస్తున్నాం. వాళ్ళ కొడుకు వాళ్ళ డాడీ కొనిచ్చిండు, మా కొడుకు నేను కొనియాలా అనే ఆలోచనలో మీరు పడి ఆ డబ్బును వృధా చేస్తూ ఆ ఈఎంఐ కట్టకుండా ప్రజల ముందు నవ్వుల పాలైపోతున్నారు కొంతమంది. అలా కాకండి. ఈ రోజు నుండి ఒక మంచి తీర్మానం తీసుకోండి. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు కుంగిపోకు, నిన్ను లేవనెత్తడానికి వస్తున్నాడు దేవుడు. ఎందుకంటే గుండె చెదిరి పడిపోతున్నావు. గుండె చెదిరిపోయిందంటే గూడు చెదిరినట్టే. ఇంటి యజమానుడు చెదిరిపోయిందంటే ఇల్లంతా చెడిపోయినట్టే. ఇంటి యజమానుడు బలహీనంగా అయినంటే ఇల్లంతా బలహీనంగా అయినట్టే. అలా కాకూడదు. ఒకరిని పోలి నువ్వు నడవకూడదు. నీ ఇష్టానుసారంగా నువ్వు దేవుని చిత్తానుసారంగా నడవటానికి ప్రయత్నించు. నీ ఇష్టానుసారంగా నడవ. దేవుడు ఖచ్చితంగా వాళ్ళకంటే పై అంతస్తులో నేను ఇస్తాడు. ఎందుకు తెలుసా? నువ్వు లోబడ్డావు కాబట్టి, నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉన్నావు కాబట్టి నిన్ను ఆశీర్వదిస్తాడు. దావీదును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఇర్మియాను ప్రేమించి పిలిచిన దేవుడు ఈరోజు నిన్ను పిలిచి ప్రేమిస్తుంటున్నాడు. సౌలును పౌలుగా మార్చిన దేవుడు ఈరోజు నీ అప్పుల బాధల నుండి బయటికి తీసుకొచ్చి ఒక మంచి వ్యక్తిగా నేను చేయబోతున్నాడు. ఇన్ని దినములు నీ ఇష్టానుసారంగా బ్రతకనేమో, ఈరోజు నువ్వు నీ జీవితాన్ని మానుకో. దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన జీవము గల దేవుడు. ఆయననే నిన్ను ప్రేమిస్తుంటున్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆయన నిన్ను దీవించబోతున్నాడు. నీ బ్రతుకు మార్చుకో. నీ దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించి నువ్వు బ్రతకాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రతిరోజు ప్రార్థన చేయి. ప్రతిరోజు దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండు. ప్రతిరోజు దేవునికి ప్రియమైన కుమార్తెగా కుమారునిగా ఉండు. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ లోకము మాయాలోకము, ఇందులో అన్నీ రకరకాలుగా కనిపిస్తాయి. వాటికి ప్రయాసపడి పరిగెత్తగానే దేవుని యుద్ధకు పరిగెత్తుకుంటారా? దేవుని మందిరములో ఉండు. ఇక్కడ మొట్టమొదటి ఏమంటుందంటే, పరిశుద్ధ స్థలం వైపు నీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుము. సన్నుతించుడి అని అంటున్నాడు. యెహోవాను స్తుతించుడి, ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. నీ హృదయంలో ఎన్ని కోరికలు ఉన్నాయో అవన్నిటి తీరుస్తాడు. ఆయన మా ఆలయంకి వచ్చి చేతులెత్తి ప్రార్థన చేయి. దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఇటు వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. రండి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడైన యేసు, నీకు వందనాలు. అయ్యా, గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడవు నీవు. అయ్యా, నీకు స్తోత్రములయ్యా. నీ పరిశుద్ధ స్థలానికి నీ బిడ్డలు గుండె చెదిరి వచ్చారయ్యా. నీ మాటలు వింటున్నారు తండ్రి, నీ మాటలు వింటున్నారు ప్రభువా. నీ బిడ్డలకు ఈరోజు మంచి మాటలు మాట్లాడినావు తండ్రి. ప్రతి కుటుంబాన్ని దర్శించండి. అప్పుల బాధల నుండి విడిపించండి. ఫైనాన్స్ ప్రాబ్లం నుండి విడిపించండి. లోన్ల ప్రాబ్లం నుండి విడిపించండి. తెలియక చేసిన అప్పులన్నిటి నుండి విడుదల దయచేయండి. గుండె చెదిరిపోయిందయ్యా. బాగు చేసే దేవుడు నీవు, బలపరచే దేవుడు నువ్వు తండ్రి. నీ బిడ్డలను బాగు చేయండి, బలపరచండి. ఈ ఉదయకాలం ఒక కొత్త జీవితాన్ని, ఒక కొత్త అనుభవాన్ని నీ బిడ్డలకు దయచేయండి. ఈరోజు నా తండ్రి కొత్తగా
మంచి పనిని ప్రారంభం చేసేటకు కృప చూపండి. తీసుకున్న అప్పులన్నీ తీర్చబడి ఆశీర్వదించబడాలి, దీవించబడాల తండ్రి. నీ ఆత్మచేత నింపబడి ప్రజల ఎదుట నీ బిడ్డలుగా జీవించాల. అట్టి కృప నీ బిడ్డలందరికీ సంఘమంతటికి దయచేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.